హాయ్ అండి, అందరికీ యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం. నేను ఉషశ్రీని. ఏమిటి చెమట్లు బట్టి అలసిపోయి నైటీ వేసుకొని మరి గార్డెన్లో చేస్తున్నాను అనుకుంటున్నారా? చూడండి ఏం చేస్తున్నాను. మా పసుపు పంటకి 9 నెలలు నిండాయండి. చక్కగా పసుపు పంట తీస్తున్నాను అనమాట. గార్డెన్ ఏర్పాటు చేసుకున్న తర్వాత నేను పసుపు కూడా నాటుకోవాలి, మంచిగా మనం ఇంట్లో వాడుకోవచ్చు కదా అని చెప్పి నేను వేసాను అనమాట. మా ఊర్లోనే ఆయుర్వేదిక్ షాప్ ఉందనమాట. అందులో ఈ మొలకెత్తిన పసుపు దుంపలు దొరికాయి నాకు. చక్కగా అవి తెచ్చుకొని నేను వైశాఖ మాసంలో ఏకాదశి అనుకుంటా, ఆ రోజు మంచి రోజు చూసుకుని నేను ఈ మొలకెత్తిన పసుపు దుంపల్ని నేను నాటాను అనమాట. ఒక 20-25 అలా ఉంటాయేమో, నాకు లెక్క పెట్టలేదు. తర్వాత ఎన్ని రోజులు అవ్వలేదు, చక్కగా ఇప్పుడు చూస్తున్నట్టుగా ఇలా మొక్కలు వచ్చాయి అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఆ తర్వాత మనకి ఒక మంచి ఫ్లవర్ వస్తుంది, చెట్టు కొంచెం పెరుగుతుంది, మంచి ఫ్లవర్ వస్తుంది. నేను ఎప్పుడు చూడలేదు, పసుపు ఫ్లవర్ చాలా బాగుంటుంది, 3 కలర్స్ మిక్సింగ్లో ఉంటుంది. ఆ తర్వాత ఇంకా డిసెంబర్ ఎండింగ్ ఆ టైంకి నేను చూస్తే చక్కగా పైకి దుంపలు కనిపిస్తున్నాయి అన్నమాట, పసుపు దుంపలు. ఇంకా తీసేయొచ్చు అన్నట్టు. చెట్టు మాత్రం వాడలేదు. సరే ఇంకా చెట్టు వాడిన తర్వాత తీద్దామని అనుకున్నాను. ఫిబ్రవరి నెల వచ్చినప్పటికి ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా కొంచెం వడలే అనమాట, కొంచెం ఆకుపచ్చదనం ఉండి కొంచెం వాడినట్టుగా అయ్యాయి అనమాట. ఇంకా తీసేయొచ్చు. అయితే నాకు క్యాంప్ ఉందన్నమాట. క్యాంప్ నుంచి వచ్చేటప్పటికి ఫాల్గుణ మాసం వచ్చేస్తుంది. నాకేంటంటే మాఘమాసంలో అంటే పసుపు కదండి, ఒక 2-3 తీద్దాం మంచి రోజు చూసుకొని, తర్వాత మిగతా తర్వాత తీద్దామని చెప్పి మాఘమాసంలో మంచి రోజున ఈ చీర కట్టుకుని నేను ఒక 3-4 పసుపు చెట్ల దుంపలు తీస్తున్న వీడియోని ఒక షార్ట్ వీడియోలో పెట్టానండి. దాంట్లో మాటలు కాకుండా రామచిలక పెళ్లి కొడుకెవరే అని ఒక పాట ఉంది కదండి, అదే ట్యూన్లో నేను ఈ పసుపు పంట గురించి నేను నాకు తోచిన వాక్యాలు రాసుకొని పాడాను అనమాట. ఆ పాట చాలామందికి నచ్చింది, చాలా మంచి కామెంట్స్ వచ్చాయి. అలాగే ఎవరో వాళ్ళ పసుపు పంటకి కూడా నా పాటను పెట్టుకున్నారు. అంటే యూట్యూబ్ చెప్పేస్తుంది కదా మన పాటను ఎవరు యూజ్ చేసుకున్నారు అనేది చెప్తుంది కదా, అలా ఎవరో యూజ్ చేసుకున్నారు అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. అయితే ఈ మాఘమాసంలో నేను అనుకున్న మంచి రోజున చక్కగా చీర కట్టుకొని ఒక 3-4 చెట్లు తీసానండి. అప్పుడు నాకు అర్థమైందనమాట, చీరలతో పని అవ్వదని. ఎందుకంటే పసుపు మొత్తం నేనే తీయాలని అనుకున్నానండి. నా దగ్గర గుణపం కూడా లేదు. మామూలుగా అయితే మగవాళ్ళు గుణపంతో మొక్క చుట్టూరు తవ్వేస్తే మధ్యలోంచి ఆ పసుపు దుంపలతో పాటు చెట్టుని తీసి చక్కగా షోయింగ్ ఇవ్వచ్చు మంచి చీర కట్టుకొని. కానీ ఏంటంటే నేనే దుంపలు అన్నీ తీయాలనుకున్నాను. దానికి కారణం ఏంటంటే ఈ పసుపు కన్నా ముందు లైన్లోనే నేను చామ దుంపలు వేసుకున్నా. చామాకులతో పప్పు కూడా చేసి పెట్టాను, మన వీడియో ఒకటి ఉంటుంది డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. చామాకులన్నీ అయిపోయిన తర్వాత కింద దుంపలు ఉంటాయి కదా, అవి తవ్వి తీయమన్నందుకు తీయడానికి ఓపిక లేక అసలు అక్కడ దుంపలే లేవని చెప్పారు. ఒక్క దుంప కూడా తీయలేదన్నమాట. ఇంకా పసుపు కూడా అలాగే లేవని చెప్తే నేనేమైపోవాలి, అందుకని ఇంకా లాభం లేదని నేనే తీయడానికి రెడీ అయ్యాను. నా దగ్గర గుణపం కూడా లేదు. అందుకే ఒకే రోజు తీయాల్సిన పసుపు పంటని నేను 3-4 రోజుల పాటు తీశాను. ఎందుకంటే కొంచెం బొరిగితో తీయడం కదండి, చాలా ఇబ్బంది అయిందనమాట. ఆ సంపత్ చేసేవాడే కానీ వాడికి పాపం 8 గంటలకల్లా బస్సు ఎక్కితే సాయంత్రం 5:15 రావడం. వచ్చిన వెంటనే కాసేపు కూడా రిలాక్సేషన్ లేకుండా ఈ కాలేజీ వర్క్లను, మళ్ళీ చదువుకు సంబంధించో, మ్యూజిక్ సంబంధించో, క్లాసెస్ అనో, పాటలను ఏవోటి ఉండి రాత్రి పడుకోవడం చాలా లేట్ అవ్వడం. మళ్ళీ ఉదయాన్నే ఒకవేళ ఏమైనా ఎగ్జామ్స్ ఉన్నాయంటే 4:30కి 5కి లేవడం. అసలు వాళ్ళకి రెస్ట్ అనేది ఉండటం లేదు. చాలా అలసిపోతున్నారు, చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. పిల్లలు కష్టపడుతుంటే నాకే కదా బాధగా ఉంటుంది. అందుకే నేను గార్డెన్కి కూడా రానివ్వడం లేదండి. కష్టమో నష్టమే మేమే చేసుకుంటున్నాం, చేసుకోలేనప్పుడు ఊరుకుంటున్నాం అనమాట. రిక్రియేషన్లా ఉంటుంది అనేటప్పుడు, పీస్ఫుల్గా ఉంటుంది అన్నప్పుడు ఏ సెలవు రోజు రాదు తప్ప ఇలా వర్క్ చేయడానికి అయితే రావద్దునండి. అందుకన్నమాట ఈసారి పసుపు మొత్తం నేనే తీయాలని నిర్ణయించుకున్నాను. అది ఈజీగా తీయడం కోసం నైటీలు వేసుకుని వెళ్ళాను అనమాట. బొరిగితోటి ఏంటంటే చెట్టుకి చుట్టూరు ఇలాగ ఎలకలాగా కన్నం పెట్టి తీసాను. కానీ చాలా మటుకు ముక్కలు అయిపోయి, మరి ముక్కలైనా తప్పదు, ఏం చేస్తాం, ఇంకా అలాగే తీసినాను. ఏకంగా పాళంగా రావాలంటే కష్టం కదా. అలవాటు లేని పనులు. ఈ మట్టి ఏంటంటే లూజ్ సాయిల్ కాదనమాట, కొంచెం రైజింగ్ బెడ్ లాగా ఎత్తుగా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎవరైనా నేల మీద వేసుకోవాలనుకునే వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీది నల్ల మట్టి లూజ్ సాయిల్ అనుకోండి, ప్రాబ్లం లేదు. ఇలాంటి ఎరుపు మట్టి అనుకోండి, మీరు కొంచెం ఎత్తుగా వేసుకోండి, అంటే రైజింగ్ బెడ్ లాగా. అప్పుడు మీకు దుంపలు తీయడం చాలా ఈజీ అవుతుంది. మగవాళ్ళు లేకపోయినా ఆడవాళ్ళన్నా చేసుకోగలుగుతారు. లేదంటే టబ్బుల్లో వేసుకోవడం బెటర్ అనమాట. ఇలా డైరెక్ట్గా వేసుకోకుండా ఉండడమే బెటర్. నాకు తెలిసిన విషయం మాత్రం చెప్తున్నాను, చాలా ఇబ్బంది పడ్డాను నేను. ఎవరైనా హెల్పర్ని పెట్టుకుందామంటే వాళ్ళ టైమింగ్స్ మా టైమింగ్స్ సెట్ అవ్వవు. మేము ఎప్పుడో 5:30కి వెళ్తాం అనమాట. ఆ టైంకి ఎవ్వరు ఉండరు కదా, కనుక నేనే చేయాలని నిర్ణయించేసుకున్నాను. మొత్తానికి 3 డేస్లో తీసానండి. భూమిలో ఉన్న దుంపలు తీయడానికి నేను ఇబ్బంది పడ్డానేమో కానండి, పసుపు పంట కోసం మేము అసలు ఏమీ చేయలేదండి. ఎప్పుడైతే ఈ దుంపలు నాటానో ఆ తర్వాత వాటికి మేమేం పెద్దగా ఏం చేసింది లేదు సంరక్షణ. 9-10 నెలలు నిండిన తర్వాత ఆ చెట్లు వాడిపోతే ఇంకా మనం పసుపు తీయొచ్చు అనేది సింబల్ తెలిసిపోతుంది అనమాట. 1-2 సార్లు ఆవు గెత్తం వేసామండి, ఒకసారి జీవామృతం ఇచ్చాం, అంతే. ఇంతకుమించి ఏం చేయలేదు. ఇంకా బాగా పసుపు పంట వచ్చేది. ఇక్కడ వర్క్ అవుతున్నప్పుడు ఈ మట్టిలో కొంచెం రాళ్ళు ఎక్కువ కలిసిపోయాయి అనమాట. చాలా మటుకు ఏరినా కానీ కొన్ని రాళ్ళు ఉండిపోయి, ఇలా తవ్వి తీసినప్పుడు చెయ్యి, నడుము, ఒళ్ళంతా నొప్పులు వచ్చి తల కూడా అదిరిందనమాట.
కానీ అంత బాధ కూడాను తీరిపోయిందండి పసుపు చూడగానే. ఎంత ఆనందం అనిపించింది తెలిసిన. నిజంగానే భూమిని తవ్వుతున్నప్పుడు నిధి దొరికితే ఎంత ఆనందంగా ఉంటుందో, ఇలా నేను తవ్వుతున్నప్పుడు పసుపచ్చగా ఈ దుంపలు కనబడటం అసలు ఎంత ఆనందం అనిపించింది. అందులోకి కొన్ని మొక్కలు విరిగిపోయాయి కదండి, ఆ పసుపు ఫ్లేవర్తో పసుపు వచ్చింది చూడండి, చాలా ఆశ్చర్యంగా ఆనందంగా అనిపించింది. ఈ పసుపు వర్ణం లోపల ఎవరు వేశారు భూమి లోపల? ఇదంతా భగవంతుడి ప్రకృతి కదా, ఎంత ఆనందం అనిపించిందో నేను చెప్పలేను. కష్టమంతా పోయిందనమాట. మొత్తానికైతే పసుపు అంతా మొత్తం ఇంత వచ్చిందండి. దీన్ని ఇంకా నేను ఇంటికి తీసుకురాలేదు, ఇంకా కడగాల్సిన పని ఉంది. అప్పటికే చాలా అలసిపోయాను కనుక ఇంకా పందిరి నీడలో పెట్టేసి ఇంటికి వచ్చాను అనమాట. ఆ పసుపు పంట మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నేను పసుపు మీద పాడిన పాట వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. నచ్చితే మీరు దాన్ని ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.